ఒక 40-50 మంది చచ్చిపోయారు హై టెన్షన్ వైర్ల వల్ల, కింద ఉండేటోళ్ళ వల్ల 40-50 మంది చచ్చిపోయారు. బోరబండ ఏరియా ఖాళీ చచ్చిపోయినప్పుడు వచ్చి ఏదో వాళ్ళకి ఇంత సంతాపం పలుకుడు చేసుడు తప్ప దాని మీద సమస్య మీద పరిష్కారం గురించి ఎవరు పోలేదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు మేము వచ్చి అడిగితే పొలిటికల్గా చెప్పిన అంటారు కదా, మీరు పబ్లిక్ సమస్యలు పబ్లిక్ చెప్తుంది ఆ ప్రాబ్లం, మళ్ళీ అది ఎప్పుడు సాల్వ్ చేస్తానంటే ఎట్లా పెరిగారు 50,000 మంది ఓటర్లు అంటే వేరే వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని మైనార్టీలను తీసుకొచ్చి వేయించాలి అంటే ఈడ వచ్చేసి ఇందులో ఓట్లు లేవు, మొత్తం మైనార్టీలే ఉన్నారు. మైనార్టీలు అంటురానా? నువ్వు ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి? మొత్తం మనకు 4 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఏం చేసారు? నీ రౌడిజం ఏం చేసారు? మాగంటి ఉన్నప్పుడు అప్పుడు ఆయన రౌడిజం ఎట్లుండే, ఆయన అనుచరుల అరాచకాలు ఎట్లుండే, అవన్నీ ఉన్నాయి. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అడగడానికి లేదు. వాళ్ళ ఏరియా వాళ్ళ పాపులేషన్ ఉన్న కాడ హిందువులు ఏం అమ్మొద్దు, బిజినెస్ చేయొద్దు, వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ లో ఫామ్ అవ్వబోతుందా అనేది ఏ ధీమాతం చెప్తుంది? పైసల ప్రజలను మందుకి దానికి బానిస చేసి ఆయన ఇంట 100 మందిని వేసుకొని తిరిగేటోడు అభ్యర్థ. ఈ పార్టీ లైన్ క్రాస్ చేసి మరి రాజా సింగ్ వివాదాస్పదమైనటువంటి ప్రతిసారి వ్యాఖ్యలు చేస్తుంటారు. నేను తప్ప ఇంక ఎవ్వడు పని చేస్తలేడు అని అంటే నీకు కార్యకర్తల లిస్ట్ నేను తీస్తా. ప్రతిసారి మనకు 4 బొక్కలేదు కదా అని చెప్పేసి అంటే బీజేపీ ఏం చేస్తలే, బీజేపీ అసలు పట్టించుకుంటూనే లేదు, కిషన్ రెడ్డి ఇది చేస్తలేడు. పబ్లిక్లా రాజకీయం అంటే థూ అనే పరిస్థితికి తీసుకొచ్చిరంట. దానికి కారణం మెయిన్ కాంగ్రెస్ పార్టీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పటికే పార్టీ అధిష్టానం కావచ్చు, లేదంటే భారతదేశంలో జరిగేటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పార్టీ పెద్దలకు కావచ్చు, అధిష్టానం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒకటేసారి ప్రకటించడం, లేకపోతే ఇప్పటికే హైదరాబాద్ మహానగర ప్రజలకు కావాల్సినటువంటి జూబ్లీ హిల్స్ హయ్యర్ బైపోల్ ఎలక్షన్స్ ఒక హెచ్ క్యాడర్ సంబంధించినటువంటి కొంచెం పూర్ క్యాడర్ సంబంధించినటువంటి 2 వర్గాలకు సంబంధించినటువంటి కాస్ట్లీయెస్ట్ బైపోల్ ఎలక్షన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ యొక్క బైపోల్ ఎలక్షన్ సందర్భంలో రేస్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నప్పటికీ దీపక్ రెడ్డి గారిని పేరు ప్రకటించిన తర్వాత బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ ఎలా పనిచేస్తుంది, లేదంటే గతంలో పనిచేసేటువంటి బూత్ లెవెల్ అంతా కూడా చేస్తుంది. కానీ మరీ ముఖ్యంగా బీజేపీకి ఉన్నటువంటి పార్టీ లైన్ కావచ్చు, బీజేపీ ఓటర్స్ అంతా కూడా లేదా కట్టర్ హిందూవాది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి మాకు పార్టీ అభ్యర్థితో పని లేదు, మాకు కేవలం ఆ అభ్యర్థి ఎవరో చెప్తే చాలు ఉన్నటువంటి పువ్వు గుర్తును చూసి ఓటేస్తామని చెప్పేసి మా యొక్క హిట్ టీవీ సర్వేలో తేలింది. మరి ముఖ్యంగా బోరబండ కావచ్చు, లేదంటే యూసఫ్ గూడ కావచ్చు, మరి అనేక ప్రాంతాల్లో మా యొక్క హిట్ టీవీ సర్వే చేసినప్పుడు కూడా అదే ఒక వాదన, అదే ఒక ఘర్షణ ఏర్పడ్డది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. అభ్యర్థత్వాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళ పార్టీ క్యాడర్ ఎలా ముందుకు పోతుంది, లేదంటే పార్టీ కంటే ముందు అభ్యర్థం ప్రకటించకపోవడం ముందు వాళ్ళు ఎలా పనిచేసేవారు, బూత్ లెవెల్ స్థాయి ఏంది, లేదంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఓటు చోరీ కావచ్చు, లేదంటే మైనారిటీ ముస్లిమ్స్ దాదాపు 2-3 పెరగడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ మీద జరిగినటువంటి ఆలోచనలు ఏంటో కూడా మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ చింటూ అలియాస్ నీలం రతన్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి బీజేఎం జనరల్ సెక్రటరీ ఉన్నారు. తనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. బీజేపీ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఎలా ఉంది, లేదంటే అప్పట్లో ఎలా ఉండే సార్ బీజేపీ అభ్యర్థి ప్రకటించిన ముందు ప్రకటించిన తర్వాత ఏముండదన్న, బీజేపీ నిరంతరంగా పని చేస్తూనే ఉంటుంది. ఓకే, మాకు పార్టీ ముఖ్యం, గుర్తు ముఖ్యం కాబట్టి దాని మీదే మేము పని చేస్తాం. ఓకే, అభ్యర్థి డిసైడ్ చేసేది సెంట్రల్ నుండి డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద ఎవరు ఇక్కడ పని చేస్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఆ క్యాండిడేట్లకి ఎంచి ఒక క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. ప్రతి ఒక్కడు నాయకుడు ఏడా, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏడా, దానిలోకి ఎంచి జర హై లెవెల్ ఎవరు పని చేస్తున్నారు ఎక్కువ. బయట నుండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దగ్గర నుండి ఫండ్స్ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే చూపిస్తున్నారు అక్కడికి ఫండ్స్ ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు. ఇక్కడ బోర్లు కానీ, లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, లేకపోతే మన కమిటీలకు సంబంధించి కానీ ఏరియాలలో తిరుగుతున్నాడు. దీపక్ అన్న వచ్చేసి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా ప్రకటించిన కంటే ముందు కూడా లాస్ట్ టైం క్యాండిడేట్ అయినా, దాని తర్వాత సిటీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు
అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, పోటీ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ దీపక్ అన్న అట్లా పోలే, కాన్స్టిట్యున్సీలనే ఉన్నాడు. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్ లో ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడక్కడ బోర్స్ వేయించినాడు. ఎక్కడెక్కడ కమిటీ హాల్స్ ఉన్నాయి అవన్నీ కిషన్ రెడ్డి గారితో మాట్లాడి చేసి ఆ ఏరియాల కమిటీ హాల్లకు డబ్బులు శాంక్షన్ చేయించిండు. దాని తర్వాత ఇప్పుడు హైవే ఏమంటారు, హైటెన్షన్ వైర్, ప్రధాన సమస్య హైటెన్షన్ వైర్. దాని గురించి దీపక్ అన్న కిషన్ రెడ్డి గారితో చాలా సార్లు డిస్కస్ చేసింది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి హైటెన్షన్ వైర్ల సమస్య ఉన్నదన్న. ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఒక 40-50 మంది చచ్చిపోయారు హైటెన్షన్ వైర్ల వల్ల, కింద ఉండేటోళ్ళ వల్ల 40-50 మంది చచ్చిపోయారు. బూరబండ ఏరియా, రహమత్ నగర్ డివిజన్, మన చెక్ పోస్ట్, మన యూస్ కూడా ఈ ఏరియాలో హైటెన్షన్ వైర్ ఉంది. చాలా మంది చనిపోయారు. కానీ దాన్ని కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఖాళీ చచ్చిపోయినప్పుడు వచ్చి ఏదో వాళ్ళకి ఇంత సంతాపం పలుకుడు చేసుడు తప్ప దాని మీద సమస్య మీద పరిష్కారం గురించి ఎవరు పోలేదు. దాని గురించి ఎవరు కూడా అసలు ఎవరితో మాట్లాడలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి కానీ ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే అది ఇప్పుడు హైటెన్షన్ వైర్ది ఇప్పుడు ఏవైతే ఉన్నదో అది గ్రౌండ్ లెవెల్లో రావాలి అని అంటే దాదాపు ఇప్పుడు మీకు హైటెక్ సిటీ ముంగట ఒక బ్రిడ్జ్ చేసారు. బ్రిడ్జ్ చేసినప్పుడు హైటెన్షన్ వైర్ నుండి కిందికి భూమిలోకి తీసుకొచ్చారు వైర్. ఆ వైర్ కాస్ట్ ఎంత, ఖాళీ ఒక మీటర్ వైర్ దాదాపు 10 నుండి 11 లక్షలు అంట. ఆ వైర్ కాస్ట్ అంత పెద్ద. ఇప్పుడు మన దగ్గర దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. 5-6 కిలోమీటర్ గల్లీలలోనే 5-6 కిలోమీటర్ల లైన్ ఉంది. ఇప్పుడు దానికి ఎన్ని కోట్లు కావాలి, కొన్ని 100 కోట్లు కావాలి. ఆ 100 కోట్లు పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుంటున్నాం కదా, మనం ట్యాక్స్ రూపంగా తీసుకుంటున్నాం కదా. మళ్ళీ దాని గురించి నాయకులు మాట్లాడాలి కదా. పోయి అసెంబ్లీలో వాళ్ళ పోయి కూర్చొని మాట్లాడు, సార్ ఇట్లా మా దగ్గర ఈ ఇష్యూ ఉన్నది, మీరు ఇది తీయండి, ఇక్కడ సమస్య ఉన్నది అని చెప్పి మాట్లాడాలి కదా. మాట్లాడతలేరు. అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేరు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేరు. కానీ మేము దీపక్ అన్న దాని గురించి చాలా ఫైట్ చేసి దాని గురించి ఇప్పటికీ కూడా లాస్ట్ టైం కూడా ఇప్పుడు అది దగ్గర ఇప్పుడు మనకు దేశంలో 5 సిటీస్ ఉన్నాయి కదా వైర్లెస్ సిటీకి సంబంధించి. దానిలో మన ఏరియాది పెట్టినప్పుడు ఈ ఏరియా బిల్లు పెట్టించింది అన్న. ఈ ఏరియాకి సంబంధించి డబ్బులు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి దాన్ని ఒత్తిడి పెట్టిన, దాని మీద నడుస్తుంది పని. అది నాకు తెలిసి 2-3 years లో క్లియర్ అయిపోతుంది హైటెన్షన్ వైర్లకు సంబంధించి. అట్లనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ HMDOలతో కానీ మున్సిపల్ తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి కంపల్సరీ ఆ ఏరియాలలో పోయి వాళ్ళ సమస్యలను ఆయన చెప్తలేడు, దీపక్ అన్న చెప్తలేడు, కిషన్ రెడ్డి చెప్తలేడు, పబ్లిక్ తోటి చెప్పిస్తున్నాడు. ఇగోండి మీరు తీసుకొచ్చిన ఇక్కడ ఈ ఆఫీసర్ని తీసుకొచ్చినా మీ సమస్యలు చెప్పండి అని అంటారు. వీళ్ళు సమస్యలు చెప్పినప్పుడు అప్పుడు కిషన్ అన్న దీపక్ అన్న అడుగుతారు ఏంది పోయి పరిస్థితి అని. ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు మేము వచ్చి అడిగితే పొలిటికల్ గా చెప్పిన అంటారు కదా. మీరు పబ్లిక్ సమస్యలు పబ్లిక్ చెప్తుంది ఆ ప్రాబ్లం, మళ్ళీ అది ఎప్పుడు సాల్వ్ చేస్తానంటే దాని తర్వాత ఆఫీసర్ల చలనం వచ్చి అరే వీళ్ళు డైరెక్ట్ పబ్లిక్ లో తీసుకొచ్చి వాళ్ళతో ఇది చేపిస్తున్నారు, వీళ్ళు ఫోన్ చేసి చెప్పు డైరెక్ట్ ఆఫీసర్లను తీసుకొచ్చి పబ్లిక్ నిలబెడుతున్నారు కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి అని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యి ఇప్పుడు పనులు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పని కూడా ముంగటికి పోతున్నది. ఆ ప్రెజర్ తీసుకొచ్చిండు అన్న. అన్న ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు అటు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించిన తర్వాత అంతకంటే ముందు కొంత ఏరియాలలో ముస్లిం మైనారిటీ ఓట్స్ కొంచెం మేజర్గా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అంతా తెలుసు. కానీ ఈ గత 10-12 సంవత్సరాల నుంచి దాదాపు విపరీతంగా ఓట్లు పెరిగాయని చెప్పేసి మీ నిరంతరం ఈసీలకు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిందన్న. ఈ ప్రధానంగా ముస్లిం ఓట్లు పెరగడానికి గల కారణాలు ఏముంటాయన్నా, అది పాసిబులేనా? ఇప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే సీఎం ఉన్నాం. ఆయన అప్పుడు డిలిమిటేషన్ వచ్చింది మన దగ్గర. అన్ని చిన్న పెద్ద అప్పుడు ఖైరతాబాద్ ఉండే అంతకు ముందు, దాని తర్వాత చిన్న కాన్స్టిట్యున్సీలు చేసినప్పుడు ఏం చేశారంటే అసదుద్దీన్ ఓవైసీ రాజశేఖర రెడ్డి గారితో కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడిందంటే మాకు న్యూ సిటీలో కూడా ఒక సీట్ కావాలి. న్యూ సిటీలో కూడా మాకు ఒక సీటు కావాలి, ఎందుకంటే ఓల్డ్ సిటీని సత్యానాశ చేసినాము, ఇప్పుడు న్యూ సిటీలో కూడా చెయ్యాలి, మాకు ఒక సీటు కావాలి అని అన్నారు. అంటే సీట్ అయితే తీయను భయ్, ఇప్పుడు కాకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు విరిగేటట్టు చేస్తా, ప్రస్తుతానికైతే మిమ్మల్ని జూబ్లీహిల్స్ లో మీ మెజారిటీ పెంచుతా అని చెప్పేసి ఏం చేసిండు. ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీ మధ్యలో ఖైరతాబాద్ వస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డ, బోరాబండ, రహమత్ నగర్, బెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీలో సగం వస్తుంది, సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనీ వస్తుంది, యూసుఫ్ కూడా వస్తుంది. ఇదంతా ఒక బెల్ట్, మధ్యలో మొత్తం ఖైరతాబాద్ వస్తుంది. ఆ ఖైరతాబాద్ దాటి తీసుకొని షేక్పేటలో పడేసాడు. షేక్పేటలో ఏంది, 1 సైడ్ మొత్తం ముస్లింలు ఉంటారు ఆడ, బస్తీలు అసలు దానిలో ఒక్క హిందూ కూడా ఉండడు. దాదాపు 30 నుండి 40
బూత్లు 40 బూతులు అక్కడ ఉండేటి దగ్గర దగ్గర 50 బూత్లు ఏమో ఉంటాయి. దానిలో 30 నుండి 35 బూతులు మొత్తం ముస్లిమే వన్ సైడ్. ఓకే. ఆడ ఏ దేశం నుండి వచ్చినోడు తెలియదు, ఏ రాష్ట్రం నుండి వచ్చినోడు తెలియదు, అందరు దానిలోనే ఉంటారు. ఆ ఏరియాలో బూత్లను దీనికి యాడ్ చేసింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, వాళ్ళని తీసుకొచ్చి దీనిలో చూపిస్తున్నది. నువ్వు ఈ ఏరియాలో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఎర్రగడ్డ, బొర్రబండ, రేమంత ఈ ఏరియాలో రిగ్గింగ్ అయింది అనుకో, రిగ్గింగ్ చేయనీయం ఇక్కడ. ఎందుకంటే మేము అందరం ఇక్కడ హిందువుల మెజారిటీ ఎక్కువ ఉంది, వాళ్ళు ట్రై చేసినా కానీ మేము అన్ని ఖచ్చితంగా ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసి ఓటు చేయనిస్తాం. ఇప్పుడు ఆ ఏరియాలో కార్వాన్ ఏరియా దిక్కు వస్తుంది, అది షేక్పేట, వాళ్ళని తీసుకొచ్చి మా దానిలో కలిపి మొత్తం వన్ సైడ్. ఇప్పుడు ఎవడొక హిందూ కూడా ఉండడు. ఓకే. బీజేపీ నీకు కూర్చోబెట్టాలన్నా, నువ్వు ఎవరినన్నా బూత్లో ఎవరినన్నా కూర్చోాలంటే అసలు బూత్ లిస్ట్ మొత్తం ముస్లింనే ఉంటారు. ఓకే. క్వశ్చన్ చేసేటోడు ఎవడాడు, అట్లా కలిపారు. సరే, ఇప్పుడు 2023లోన ఎలక్షన్స్ అయింది, మనకు 2023లో ఎలక్షన్ అయింది. 2 సంవత్సరాలలో 50,000 మంది ఓటర్లు పెరుగుతారా? అదే కదా. ఎట్లా పెరిగారు 50,000 మంది ఓటర్లు? అంటే వేరే వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని మైనార్టీలను తీసుకొచ్చి పెంచాలి. ఓకే. చలో వాళ్ళని పెంచుతున్నావు, ఒప్పుకున్నాం. నువ్వు పెంచుతున్నావా, ఏం చేస్తున్నావా నీ విజ్ఞత, సరే. కానీ హిందువుల ఓట్ల పరిస్థితి ఏంది? ఒక్క బూత్ ఇప్పుడు నా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి అన్న. మా అమ్మ నాన్నది, మేము 4 అన్నదమ్ములు, మా అక్క, మా భార్య, పిల్లలు, భార్య, వీళ్ళది. నాది మా అమ్మ నాన్నది ఒక దానిలోనేమో వస్తుంది, ఒక బూత్ లో వస్తుంది 151లో. మళ్ళీ 195లో నా తమ్ముంది, నా భార్యది, నా ఇంకా చిన్న తమ్ముని తీసుకొచ్చి 195 వేస్తావు. షఫుల్ చేస్తావు. అంటే ఒక్క బూత్ లో, ఒక్క ఇంట్లోనే నువ్వు 4-5 బూత్లలో వేసేస్తున్నావు. ఓకే. ఏమర్థం అది? ఏదో ఎక్కడో జరుగుతుంది, అన్యాయమైతే జరుగుతుంది. ఇప్పుడు ఆడ నువ్వు బూత్లలో హిందువుల ఓట్లు అన్నింటినీ డివైడ్ చేసి పడేస్తున్నావు. ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ ఉన్నది, ఎస్పీఆర్సీ ఉన్నది, ఆడ మైనారిటీలు ఉండరు, చాలా తక్కువ మంది, 20-30 ఇండ్లు ఉంటాయి. వాళ్ళ బూత్లను తీసుకొచ్చి, వాళ్ళ ఓటర్లను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ముస్లిం ఏరియాలలో ఎందుకు వేస్తున్నావు బూత్లో తీసుకొచ్చి? వాళ్ళ దగ్గర కమిటీలు లేవా ఆడ? ఆడ కమిటీలు లేవా? కమిటీలు ఉన్నాయి కదా, ఉన్నా కానీ నువ్వు తీసుకొచ్చి ముస్లిం ఏరియాలలో వేయడం ఏం ఉద్దేశం లేదు. అంటే ఈడ వచ్చేసి ఇందులో ఓట్లు లేవు, మొత్తం మైనార్టీలే ఉన్నారు. మైనార్టీలు అంటురానా? నువ్వు ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి? మొత్తం మనకు 4 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఓకే. నువ్వు ప్రతిసారి ప్రచారం చేసినప్పుడల్లా నువ్వు బెనిఫిషియన్స్ ఇస్తున్న దానివల్ల నువ్వు ఖాళీ 150,000 మంది మైనార్టీస్ ఉన్నారంటే క్రిస్టియన్స్, ముస్లిం కలిపి 120,000, 130,000 ఓట్లు ఉంటాయి. నువ్వు మేజర్ ఓట్లు ఎంతమంది ఉన్నాయి? మేజర్ ఓట్లు ఎవరు ఉన్నాయి? 2 లక్షల చిల్లర ఓట్లు, 2,50,000 చిల్లర ఓట్లు మొత్తం హిందువులో ఉన్నాయి. నువ్వు వాళ్ళకు బెనిఫిట్ చేయవు, నువ్వు వాళ్ళకు ఏం చేయవు. అది ఏ అధికార పార్టీ ఉన్నా అని వాళ్ళ గురించి పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదనంటే వీళ్ళని మనం పట్టించుకున్నాం అనుకో, వీళ్ళు క్వశ్చన్స్ ఎక్కువ చేస్తారు హిందువులు. ఓకే. హిందువుల దగ్గర ఏముంటది అని అంటే, ఒక నాయకుడు ఏదైనా పని చేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి వీళ్ళని పట్టించుకోదు, వీళ్ళని జోలికి కూడా పోదు. ఖాళీ మనం మైనార్టీ అని చెప్పి వాళ్ళని పట్టుకుంటే ఆ కొడుకులు ఏం అడగరు, మనకు ఏం చెయ్యరు. కాబట్టి మన పని మనం నడుస్తుంది. ఓకే అన్న, మరి చెప్పండి, ఇప్పుడు బీజేపీ ఓట్లను చూసుకుంటే మీరు చెప్పినట్టు అభ్యర్థిత్వాన్ని మాకు సంబంధం లేదు, జస్ట్ ఖాళీ ఒక డే ముందు కావచ్చు, ఇంకా ముందు నామినేషన్ రోజు కూడా తెలిసినటువంటి వ్యక్తులు చాలా మంది మా టీవీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా రోజు చూస్తున్నాం. మీరు చెప్పినట్టుగా హైటెన్షన్ వైర్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో రోడ్డు క్లీన్ చేయడం కావచ్చు, ఓపెన్ డ్రైన్ సిస్టమ్ అంతా కూడా రోజు ప్రతి ఒక్క ప్రజావానికి వచ్చినటువంటి దాదాపు 100 నుంచి 150 కంప్లైంట్స్ త్రూ హిందూ కావచ్చు బీజేపీ నుంచి వెళ్తుంటాయట. అక్కడ చిన్న లీడర్ కూడా ఓకే. కానీ మీరు చెప్పండి అన్న, 2014 నుంచి చూసుకుంటే అక్కడ కూడా బీజేపీ క్యాడర్ ఎంత మాత్రం ఉన్నా కూడా గెలిచేటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో వచ్చిందంటే టీడీపీ అని చెప్పొచ్చు. మరి టీడీపీ అభ్యర్థి కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ప్లస్ కొంచెం వాళ్ళ సతీమణి ఇప్పుడు కొంచెం సింపతితో గేమ్ చేసేటువంటి ఉంది. మరి లంకల దీపక్ రెడ్డి గారికి బీజేపీ ఓట్లు ఎంత శాతం పడతాయి, లేదంటే గెలిపేటువంటి అవకాశాలు ఏంటన్న అక్కడ? 2014 గెలిచినప్పుడు బీజేపీ టీడీపీ అలయన్స్ ఉండే. అవును. మా టికెట్ టీడీపీ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు సరే అని చెప్పేసి మేము పని చేసినాం. ఆడ మెజారిటీ తీసుకొచ్చినాం, దాదాపు 20,000 మెజారిటీ తీసుకొచ్చి మేము గెలిపించినాం. ఆడ బీజేపీ గట్టిగా పని చేసింది. అంతకుముందు టీడీపీ లేకుండే, మొత్తం చల్లగుండే. ప్లస్ దాని తర్వాత అప్పుడే తెలంగాణ వచ్చిన జోష్లు ఉండే కాబట్టి, కానీ మేము దాన్ని ఏం చేసినాం అని అంటే హిందుత్వం వాతావరణం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దాని త్రూ మేము టీడీపీకి సపోర్ట్ చేసినాము. అప్పుడు అక్కడ పైన వాళ్ళ పని చేయాలని చెప్పారు, గెలిపించినాం.
ఎంపీ మేము గెలిచినాం అప్పుడు. అవును. దాని తర్వాత ఏమైంది, 2018 ఎలక్షన్ అయింది. 18 ఎలక్షన్ అయినప్పుడు టీడీపీ మొత్తం క్లోజ్ అయిపోయింది, టీడీపీ మొత్తం బంద్ అయిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నారు ఓకే అలయన్స్ లా. ఓకే. అప్పుడు మాకు బీజేపీకి ఎలాంటి పొత్తు లేకుండా మేము సింగిల్ గానే ఫైట్ చేసినాం. అప్పుడు ఏమైంది, ఎంఐఎం బీఆర్ఎస్, ఎంఐఎం బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా వండుకుంది, మొత్తం అయిపోయింది, దాని దుకాణం బంద్ అయిపోయింది. ఓకే. ఈ రెండు కలిసి పోటీ చేసినాయి. ఈ రెండు కలిసి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఓకే. మొన్న కూడా 2023లో కూడా మేము సింగల్ గానే ఉన్నాం. సింగల్ గానే ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్ లోపాయిక ఒప్పందంతో పోటీ చేసింది. అప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినారు. ఓకే. ఇప్పుడు ఈసారి ఏమైంది, మాకు టీడీపీ నుండి పొత్తున్నది. ఇప్పుడు ఓకే. టీడీపీ నుండి సెంట్రల్లో మాకు పొత్తుంది కాబట్టి టీడీపీ జనసేన నుండి మాకు పొత్తున్నది. కాంగ్రెస్ ఏం చేసింది, ఎంఐఎం తోటి పొత్తు తీసుకున్నది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు పొత్తులు ఉన్నారు, మేము పొత్తులు ఉన్నాం, ఈ రెండు. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీ మైనార్టీల గురించే మాట్లాడుతున్నారు. మాదేంది, ఇప్పుడు మేము రెండు పొత్తులు ఉన్నాము, ప్లస్ ఇంకోటి ఇక్కడ అంతా సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఓట్లు. ఇప్పుడు మనకు మాట ఇచ్చింది ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ వచ్చి మేము ప్రచారం చేస్తాం, ఇక్కడ మా క్యాడర్ కి మొత్తము బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పినారు. వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా పొత్తులు ఉన్నాం, వాళ్ళు కూడా పొత్తులు ఉంటారు కాబట్టి టఫ్ ఉంటుంది. ఇప్పుడు మాగంటి గారి వాళ్ళ భార్య కానీ వాళ్ళదంటే వాళ్ళు సింపతి గురించి ట్రై చేస్తారు. సింపతి నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ప్రజాసేవ చేసి నువ్వు ఇంకేమైనా చేసి ఉంటే నువ్వు సింపతి వచ్చినా అర్థం ఉంటుంది. ఏం చేసినావు అని చెప్పి 10 సంవత్సరాలు ఏం చేసినారో, నీ రౌడిజం ఏం చేసినారో, మాగంటి ఉన్నప్పుడు అప్పుడు ఆయన రౌడిజం ఎట్లుండే, ఆయన అనుచరుల అరాచకాలు ఎట్లుండే, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బయట అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, అన్న మాగంటిది ఏం లేదన్న, వాళ్ళ భార్య ఇంకా డేంజర్ అన్న అని అంటారు. అర్థమైందా అన్న? వాళ్ళ పార్టీలో తిరిగేటోళ్ళే మాగంటిది ఏం లేదన్న, వాళ్ళ భార్య ఇంకా డేంజరు, నాయకులు ఎవరన్నా ఆయన గలవనీకి వస్తే వాళ్ళతో బాసాలు దొంపించింది అని అంటారు. బట్టలు ఉతికిపించింది, బాసాలు దొంపించింది ఆమె, మీరు అనుకున్నంత ఇది కాదు, ఆమె చాలా డేంజర్ అని చెప్తారు. అర్థమైందా? అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే దుకాణం మొత్తానికి బంద్ అయిపోయింది. ఇప్పుడు మనకు పోటీ ఉంటుంది ఏంది, కాంగ్రెస్ కు ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ళ గురించే పనిచేసేటోళ్ళు. ఇప్పుడు మేమేమంటున్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ వెనక క్యాడర్ ఎవరు రానా, కాంగ్రెస్ వెనక క్యాడర్ ఎవరు ఉన్నారు, క్యాడర్ ని మనం ఇది చేసాం. రోడ్ల మీద తిరిగేటోళ్ళు 90% ఖాళీగుండి అమ్మాయి సంపాదించిన డబ్బులతోటి ఎంజాయ్ చేసేటోళ్ళు బూత్లలో కార్యకర్తలలో కూర్చొని ఉన్నారు. ప్రతి బూత్లలో వాళ్ళే తిరుగుతున్నారు. మా దగ్గర పరిస్థితి ఎట్లుంది, బీజేపీలో తిరిగేటోళ్ళు అంటే, మీరు బీజేపీకి నువ్వు పొద్దుటి పూట ఎవరు కనిపించారు కార్యకర్తలు తిరగనికే, సాయంత్రం పూటనే కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తారు, పొద్దుగాల డ్యూటీకి పోతారు, సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చి బీజేపీ ప్రచారం చేస్తారు 10 గంటల వరకు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పొద్దంతా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పొద్దంతా కనిపిస్తారు మీకు, బీజేపీ వాళ్ళు ఏడా కనిపించారు నీకు, సాయంత్రం పూటనే కనిపిస్తారు, లేకపోతే 9 గంటల ముందు కనిపిస్తారు. మిగతా టైం వాళ్ళు డ్యూటీ చేసుకోవాలి. ఎందుకంటే మా దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళు. ఇప్పుడు వేరే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో అరే మనం ఈ పార్టీలో పోతే తాగనికే మంది ఇస్తారు, తిననికే తిండి ఇస్తారు, తిరగనికే పైసలు ఇస్తారు అని చెప్పేసి వచ్చే కార్యకర్తలు ఎవరు లేరు మా దగ్గర. మా దగ్గర అందరు జెన్యున్ కార్యకర్తలు ఉన్నారు. మా క్యాండిడేట్ కూడా జెన్యున్ ఉన్నాడు, మా పార్టీ కూడా జెన్యున్ ఉన్నది. మేము ఏదైనా యువతకు ఏదైనా ఇస్తాము అని అంటే ఉపాధి అవకాశాలు ఇస్తాం, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇస్తాం, వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తాం, వాళ్ళు ఏమైనా బిజినెస్లు పెట్టుకుంటా అంటే స్ట్రీట్ వెండర్ లోన్స్ ఇప్పిస్తాం, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా విద్య నేర్పించి వాళ్ళకు ఫ్యూచర్ చూస్తాం. అంతేగాని మేము ఇచ్చేది నువ్వు నా పార్టీలో తిరుగుపోయి నేను నీకు పైసలు ఇస్తా, నువ్వు పార్టీలో తిరుగుపోయి నేను మంది ఇస్తా, నేను పార్టీలో తిరుగుపోయి అని చెప్పేసి మేము ఎలాంటి ప్రలోభాలు పెట్టినా అసలు అసలు వాళ్ళు మాకు వద్దు కూడా. ఇవాళ నేను నా పార్టీ నీకు అసలు నేను తీసుకున్నాను అనుకో, రేపు పొద్దుల గెలిచిన తర్వాత నేను కూడా అదే పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు మాకు ఆ పంచాయతీ వద్దు, జెన్యున్ గానే వేయాలి ఓట్లు. అయితే బీజేపీ ఇప్పుడు గెలవడానికి కూడా 2 కారణాలు ఉంటాయి అన్న. ఒకటి ఛాలెంజింగ్ గా తీసుకోవాల్సినటువంటి అంశం బీజేపీ పార్లమెంట్ సెషన్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది. ఇంకోటి అయితే కొత్తగా ఎన్నికైనటువంటి బీజేపీ రామచంద్రరావు గారికి ఒక కొత్తగా ఎన్నికలు, అందుకు సంబంధించినటువంటి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ప్లస్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. వీరిద్దరికి ఒక ఛాలెంజ్ ఉన్నటువంటి ఈ యొక్క బైపోల్ ఎలక్షన్స్ ని లంకల దీపక్ రెడ్డి గారు విజయం సాధించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న? అంటే మేనిఫెస్టో గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోనే అమలు చేస్తారా, లేకపోతే సెంట్రల్లో బీజేపీ ఉంది లేదంటే ఆ ఫండ్స్ మాత్రమే తెస్తామా, లేకపోతే ఓన్లీ సిడిపి
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కావచ్చు, లేదంటే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అమృత్ భారత్ పథకం లాంటి కూడా తెచ్చేటువంటి పరిస్థితి ఉందా? లేదంటే ఒక్కటి గెలిచినా సరే ఒక 3 సంవత్సరాలే కదా అని చెప్పేసి లైట్ తీసుకోబోతుందా బీజేపీ? ఎలా ఉంది గ్రాఫ్ ఏంటి? రామచందర్ అన్న ఇంతకు ముందు ఉమ్మడి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చేశారు. ఆయనకు జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద పట్టుంది పూర్తి. కిషన్ అన్న అయితే ఇక ఆయన పార్లమెంట్ కాబట్టి ఆయనకు దాని గురించి తెలుసు. ఏరి కోరి ఎలాంటి క్యాండిడేట్ ని పెడితే బయటపడతాము, ఆడ గ్రౌండ్ రిపోర్ట్ ఎవరికి తెలుసు. చాలా మంది క్యాండిడేట్లు ట్రై చేసిరు, కానీ దీపక్ అన్నకి ఎందుకు ఇచ్చిరు? గ్రౌండ్ రిపోర్టు ఆయన 2018 తర్వాత దీనిలోకి వచ్చినా కానీ 18లో వచ్చి 19 నుండి ఇక్కడ పనిచేసి స్టార్ట్ చేస్తే 23లో టికెట్ ఇచ్చిరు ఆయనకు. అంతకుముందు ఎంత 9,000 10,000 ఓట్లు వాడు ఉండే. ఇప్పుడు 18లో ఆయన ఆ 4 సంవత్సరాలు పనిచేసిండు కాబట్టి 2023లో దాదాపు 25,000 26,000 ఓట్లు సంపాదించిండు ఆయన తీసుకొచ్చిండు. అంటే 4 సంవత్సరాలు ఎంతమందిని కలిసిండు, ఎంత పని చేస్తే ఆయనకు ఆ మెజారిటీ వచ్చింది. దాదాపు 9,000 నీకు 15,000 మెజారిటీ, 15,000 పైకి తీసుకొచ్చిండు. మొన్న దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ 6 నెలల ఈయన అప్పుడు ఓడిపోయినా కానీ ఆ 6 నెలలు ఎంత కష్టపడ్డాడు, 6 నెలలు ఎంత కష్టపడ్డాడు. అంతకుముందు జుబ్లీహిల్స్ లో ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి అప్పుడు జుబ్లీహిల్స్ లో ఎంత ఉంటే 40,000 చిల్లర వచ్చింది 19లో. కానీ మొన్న ఎన్ని వచ్చినాయి? 60,000 దాటింది. అంటే ఎంత పని చేసిండు వచ్చాడు. గ్రౌండ్ రిపోర్ట్ తిరిగి ఎంతమంది దగ్గర పోయారు, ఎంతమందితో కలిసిండు, అక్కడ సమస్యలు తీసుకున్నాడు, ఆ సమస్యల మీద సాల్వ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసిండు, సాల్వ్ ఎన్ని చేసిండు, అవన్నీ తీసుకున్నా కాబట్టి ఆ గ్రాప్ వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ కూడా దీపక్ అన్న అందరు గుర్తుపడతారు, దీపక్ అన్న అందరు గుర్తుపడతారు. కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టోలో మేము పనికిరాని పెట్టామన్నా, మేము చేసేటి ఏవి మాత్రమే పెడతాం. రెగ్యులర్ గా రోడ్లు కానీ మిగతాయి కానీ ఏమైనా ఉన్నాయనంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, 11 సంవత్సరాలకు ఒకసారి, మినిమం 10 మాక్సిమం 15 సంవత్సరాల లోపల ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆఫీసర్ల పని ఏంటంటే ఏ ఏరియాలలో డ్యామేజ్ అయినాయి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అవన్నీ చేయాల్సిన పని ఆఫీసర్లది. అధికార పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు జస్ట్ దాన్ని వచ్చి శంకుస్థాపనలు చేస్తారు అంతేగాని ఆ పని మాత్రం చేయాల్సింది మొత్తం ఆఫీసర్లే. వాళ్ళను గైడ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు కొన్ని జాగాలలో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్లు బాగాలేవు. ఇప్పుడు కళ్యాణ్ నగర్ ఉంది, కళ్యాణ్ నగర్ వెనక సాయిబాబా గుడి లైన్ లో మొత్తం ఆడ మీదికించి ఒక నాలా ఉంటది. ఆ నాలా కొడుకులు ఏం చేసారు, అప్పుడు అక్కడ గంగానగర్, శ్రీరామ్ నగర్ వాళ్ళు అక్కడ అమ్మేసారు. కాంగ్రెస్ లీడర్లు అప్పుడు ఆ నాలకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది అమ్మేసారు. ఇప్పుడు ఆ నీళ్ళు మొత్తం ఎడికొస్తున్నాయి, కళ్యాణ్ నగర్ లోపలికి వస్తున్నాయి. ఎస్పీఎల్స్ నుండి వచ్చే నీళ్లు మొత్తం గంగానగర్ లోకి వస్తాయి. గంగానగర్ నుండి కళ్యాణ్ నగర్కి ఒక నాలేయాలి పెద్దది. అది వేయకుండా ఏం చేసారు, అక్కడ క్లోజ్ చేసేసారు. ఆ నీళ్ళు ఏం చేసారు, పైకించి వస్తున్నాయి. అక్కడ కళ్యాణ్ నగర్ ఉన్న వాళ్ళందరికి ఇబ్బంది వాటర్. కళ్యాణ్ నగర్ మన అక్కడ ఏరియా ఉంటుంది, కళ్యాణ పార్క్ అవన్నీ ఉంటాయి. ఆ పార్క్ ఏరియాలో మొత్తం ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. వేరే వాళ్ళంతా సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ అంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, 20-30 సంవత్సరాల నుండి వచ్చారు. అంటే నాన్ లోకల్ వాళ్ళకు అక్కడికి ఏంచి మైనారిటీస్ అక్కడ వచ్చేసి ఆ పార్క్ల పొండి అక్కడిక్కడ కూర్చొని గంజాయిలు తాగుతారు. అక్కడ మీద శ్రీరామ్ నగర్, హెచ్ఎఫ్ నగర్ కార్లు తీసుకొచ్చి అలా పార్కులో పెడతారు. పోయేవాడని అడిగినారు, మా ఏరియాలో కానీ కార్ది రాబాయి అంటే నువ్వు రాబాయి అని చెప్పేసి వాళ్ళ మీద పోతారు. వాళ్ళు పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు పోయి వాళ్ళతోటి మేము ఒక్కసారి వస్తాం 2 సార్లు వస్తాం, దాని తర్వాత మళ్ళీ మీరే ఉండాలాడ వాళ్ళతోటి ఎందుకు అంటే ఇలా దౌర్జన్యాలు చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోరాలి. మార్కెట్లు పెట్టేస్తారు ఇష్టం ఉన్నట్టు, వాళ్ళతోటే వచ్చి కొట్లాడేస్తుంటారు. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడగడానికే లేదు అన్నిటి. సరే ఇవన్నీ ఒకటి. ఇప్పుడు ప్రతి బస్తీకి సొసైటీ ఉన్నది, ప్రతి కాలనీకి సొసైటీ ఉన్నది. సొసైటీ ఏం చేస్తుంది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడతారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ బస్తీ వాళ్ళు ఆ నాయకుని ఎన్నుకొని అరే నువ్వు పోయేసి మన బస్తీకి పనులు తీసుకురాబాయి అని చెప్పి పంపిస్తారు. వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏ బస్తీలో కూడా ఎలక్షన్ పెట్టారు. ఎందుకు ఎలక్షన్ పెట్టారు, సొసైటీ రూల్స్ కదా అవి పెట్టాలి కదా. మళ్ళీ కాంగ్రెస్ వీళ్ళు ఎలక్షన్ పెడదామని పబ్లిక్ అందరు కలిసి పోయి లెటర్ ఇస్తే, పోయి పిఎస్ లోనో లేకపోతే ఆర్డీఓనో పోయి కలిస్తే, జిహెచ్ఎంసీ అధికారులను కలిస్తే ఎమ్మెల్యే ఏం చెప్తాడు, పెట్టనియొద్దు అంటాడు. ఎందుకు పెట్టనియొద్దు, ఇప్పుడు ఆ ఏరియాలో కలిసి ఒక లీడర్ తయారవుతాడు. ఇప్పుడు ఒక లీడర్ తయారవుతాడు, ఇప్పుడు ఒక బస్తీలో కలిసి ఒక లీడర్ తయారవుతాడు. బస్తీలో సమస్య ఉంది, లీడర్ పోయి వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు, అరే ఏమైంది రాబాయ్ ఎందుకు చేపిస్తలే అని. ఈయన పోయి ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయాలడ, నన్ను క్వశ్చన్ చేసేటోడు ఎవడు ఉండొద్దు. ఇప్పుడు ఏముంటది, బస్తీలలో ఎలక్షన్స్ లేవు, లీడర్ ఎవరు లేడు, ఎవరిని అడగాలి.
వీళ్ళు పోయి ఎమ్మెల్యేని కలవనికే టైం ఉంటుందా ఈడ పబ్లిక్ కి ట్రేడ్ పొద్దులు డ్యూటీ చేసేటోళ్ళకు మీరు కేవలం స్థానికులు ఉన్నటువంటి స్థానికతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రజలు తమ తమ సమస్యల కోసమే బీజేపీ పోరాడుతుందని చెప్పేసి గంపగుత్తగా క్లుప్తంగా తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళకు మాత్రం కేవలం బీజేపీ అంటే మత రాజకీయాలు లేదంటే కొట్లాట, హిందూ ముస్లింలు ఈ బాయ్ లేకుండా ఇవన్నీ వాళ్ళకు ప్రొజెక్ట్ అవుతున్నాయి. మరి ఎవరు తప్ప అంటారు అంటే అర్థం చేసుకోకపోవడం. ఇప్పుడు మీరు ఇంట్లో నీట్గా మాట్లాడుతున్నారు, స్థానికులటువంటి సమస్యలు మాట్లాడుతున్నారు, గల్లీ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుతున్నారు, నాలా హై టెన్షన్ వైర్లు కావచ్చు ఇవన్నీ. కానీ వాళ్ళకు మాత్రం కేవలం హిందూ రాజకీయం కావాలి లేదంటే హిందూ ముస్లింల కొట్లాటలు మాత్రమే కావాలన్నట్టు కూడా ఆ మీడియాలలో ప్రొజెక్ట్ అవుతుంది. దాని ఎలా ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు హిందూ ముస్లిం కొట్లాట అని అంటున్నాను. హిందూ ముస్లిం కొట్లాట బీజేపీ వాళ్ళు హిందూ ముస్లిం కొట్లాటలు తీస్తారా అని అంటున్నాను. అవును. ఒక్క ఇష్యూ చూపియు, మేము స్టార్ట్ చేసిన ఇష్యూ చూపి. ఓకే. మేము ఈ ఏరియాలో కొన్ని ఏరియాలకు పోయి సరే ఇప్పుడు సుల్తాన్ నగర్ ఉందన్న, సుల్తాన్ నగర్ లో ఒకటి కూరగాయల మార్కెట్ పెడతారు. ఓకే. ఇది సలావుద్దీన్ గ్రౌండ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. అది మొత్తము జనప్రియ వాళ్ళది, కానీ వీళ్ళు పోయి దౌర్జన్యంగా పెడతారు. పెట్టినప్పుడు దానిలో మార్కెట్ పెట్టినప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మేటోళ్ళు అందరు ఉండాలి కదా. సుల్తాన్ నగర్లో మార్కెట్ పెట్టినప్పుడు ఒక తెలుగుని చూపిన కూరగాయల మార్కెట్ పెట్టేటోళ్ళు. ఓకే. వాళ్ళ ఏరియా వాళ్ళ పాపులేషన్ ఉన్న కాడ హిందువులు ఏం అమ్మొద్దు, బిజినెస్ చేయొద్దు, వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఓకే. హిందువులు ఉన్న ఏరియాలో కూడా వాళ్ళే వచ్చి బిజినెస్ చేయాలి. ఓకే. ఆ ఇష్యూస్ మేము ఇప్పుడు దాని మీద పోయి మాట్లాడినాం అనుకో, అరే హిందూ ముస్లిం ఎందుకు తీసుకొస్తున్నావు అంటావు. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, నేను చేస్తే వ్యభిచారం. ఓకే. ప్రతి ఇష్యూలల్లా నువ్వు ఇప్పుడు హిందూ ముస్లింలు వెళ్ళి అంటున్నావు అన్న, కళ్యాణ్ నగర్లో మొత్తం హిందువులే ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ నగర్ పార్క్ ఉన్నది, ఈ నుండి వరకు పొడుగా పార్క్ వస్తుంది. పార్కులను పార్క్ చుట్టూ పార్కింగ్ చేస్తున్నారు. ఎవరి కార్లు ఎవరి బండ్లు పార్క్ చేస్తున్నారు, ముంగట అపార్ట్మెంట్ వాళ్ళు అపార్ట్మెంట్ లో చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ రిజిస్ట్రేషన్ వి లేఅవుట్ చేసినది, హెచ్ఎండి అప్రూవల్, ల్యాండ్లు ఇవన్నీ. నువ్వు కారు పెట్టుకోనికే ప్లేస్ ఉన్నది, నీకు మొత్తం అన్ని పర్మిషన్లతోటి ట్యాక్స్ కట్టి నువ్వు ఇల్లు కొంటున్నావు, ఇక్కడ అన్ని చేస్తున్నావు. ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి అన్ని జామ్ చేసి పెడుతున్నారు. ఎవరి బండ్లు అవి మొత్తం మైనారిటీలే తీసుకొచ్చి తుర్కోలే తీసుకొచ్చి బండ్లు మొత్తం పెడుతున్నారు. దాని గురించి మేము పోయేసి అన్న ఇట్లా బండ్లు పెడుతున్నారు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే అది హిందూ ముస్లింల దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు దౌర్జన్యం ఏమో వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మేము క్వశ్చన్ చేస్తే దౌర్జన్యం మేము ఇష్యూ చేస్తున్నట. అంటే క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంటి ముంగడ పెట్టి రేపు పొద్దున ఇంట్లో జరుగు పెడతారు, సైలెంట్ ఉండాలా? ఓకే. అంటే అక్కడ అధికారులు అంతా ఉంటారు కదా, అధికారులతో ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, వాళ్ళకి పోయి చెప్పినాము, వాళ్ళకి ఇచ్చినాం కంప్లైంట్, వాళ్ళు ఫోటోలు తీసినారు కొన్నిసార్లు. దాని తర్వాత అయిపోయింది. వీళ్ళందరూ సావే ఫోటో నికాలేదంటే ఎమ్మెల్యే ఫోన్ చేసేసి అప్పుడు మీరు ఆడికి పోవద్దు, ఆ ఫోటోలు గిటోలు ఏం తీయొద్దు, పెట్టుకొని ఏమైతుంది మీకు. ఇప్పుడు హిందువులల్లా 99 కాదన్నా 90% మంది హిందువుల పరిస్థితి ఎట్లా అంటే డైలీ డ్యూటీలు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు, వాళ్ళ సంసారమే వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంటి ముంగడికి వచ్చి లొల్లి చేసినప్పుడు ఏదో ఆదివారం శనివారం ఖాళీ ఉన్నప్పుడు దాని గురించి క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు దబాయించేసేసరికి వాడిని ఉల్టా భయానికి అసలు ఇంట్లోకి బయటికి వెళ్తలే. ఓకే. మరి తెలంగాణ రాష్ట్రంలో కేవలం పార్టీ అభ్యర్థిత్వాన్ని గురించి మాట్లాడుకుందాం. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ప్రధాన నరేంద్ర మోదీ గారు కావచ్చు లేదంటే నాయకులు ప్రతి ఒక్క నాయకులు చెప్తుంటారన్న. అన్ని రాష్ట్రాల్లో వల్ల బీజేపీ లేదు, కొన్ని రాష్ట్రాల్లో మేజర్గా ఉంది, నార్థరన్ సదరన్ స్టేట్ లేకపోవచ్చు, నార్థరన్. అయితే ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదామన్నా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరి బీజేపీ రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ చేయబోతుందా, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్లో ఫామ్ అవ్వబోతుందా అనేది ఏ ధీమాతం చెప్తుందన్న? అభ్యర్థులే లేరు ప్రస్తుతానికి. ఆ యొక్క పార్టీ అందరికీ ఆ ఆలోచన ఉందన్న, అందరికీ డౌట్ ఉంది. కొంచెం మీరు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం మీకుంది. ఇప్పుడు అభ్యర్థులు లేరు అని అంటున్నాను. భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలోనే కాంగ్రెస్ 10 కోట్ల పైన కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే నేషనల్ లా ఫస్ట్ మెజారిటీ పార్టీ ఏదైనా ఉన్నది, ఇంతమంది ఎంత 18 కోట్ల మంది సభ్యత్వంతో ఉన్నారు అని అంటే లార్జెస్ట్ పార్టీ ఏది? బీజేపీ ఉన్నది. మా దగ్గర అభ్యర్థులు లేరు అని అంటారు. తెలంగాణ దాదాపు 50 లక్షల చిల్లర మనం అభ్యర్థులను చేసినాం. మీకు అభ్యర్థి అని అంటే బయట ప్రపంచానికి అభ్యర్థి అని అంటే ఏంది అని అంటే తీసుకొచ్చి పైసలు గుమ్మరిచ్చేటోడు కావాలి.
ప్రజలను ప్రలోభ పెట్టేటోడు కావాలి. ప్రజలను మందుకి దానికి బానిస చేసి ఆయన ఇంట ఒక 100 మందిని వేసుకొని తిరిగేటోడు అభ్యర్థ. ఇప్పుడు మా దగ్గర అభ్యర్థులు అట్లుంటారు అన్న. మేము అసలు వాళ్ళని దగ్గర కూడా రాని. మా దగ్గరకు చాలా మంది వస్తా అంటారు, కానీ మా వాళ్ళు ఏం చేస్తారు, ఒక అభ్యర్థి వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. చేసినప్పుడు వాడు జెన్యూన్ ఉంటేనే వానికి టికెట్ ఇస్తాం. ఆయన ఎవరైతే జెన్యున్ పర్సన్ ఉంటే ఆయన పిలిచి టికెట్ ఇస్తాం. దానిలో 10 మంది వస్తే ఆ 10 మంది ఎవరు జెన్యున్ ఉన్నారో వాళ్ళకి తీసి ఇస్తాం టికెట్. ఎందుకు ఇస్తామని అంటే ఆ మనిషి క్యారెక్టర్ క్లీన్ ఉండాలి. నువ్వు పార్టీ క్లీన్ ఉన్నది, పార్టీకి చెడ్డ పేరు లేదు, 10-12 సంవత్సరాల నుండి పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఒక స్కామ్ లేదు, ఏం లేదు, దానికి క్లీన్ ఉన్నది. అలాంటప్పుడు అలాంటి అభ్యర్థి కూడా నువ్వు అలాంటి క్లీన్ పర్సనే ఉండాలి. అలాంటి క్లీన్ పర్సన్ ని మేము సర్చ్ చేస్తాం. సరే అభ్యర్థి లేడు అని అంటే దాని అర్థం మా దగ్గర డబ్బులు లేవన్నా. మేము ఇన్ని సంవత్సరాలు అధికారం ఉన్నా కానీ మేము తీసుకొచ్చి పైసలు మేము స్కాములు చేస్తాం, నా దగ్గర డబ్బు ఉంటుంది. మా దగ్గర కుంభకోణాలు చేస్తే మా దగ్గర డబ్బు ఉంటుంది. ఆ డబ్బు తీసుకొని ముంగట ఖర్చు పెడితేనే కదా అది బయటికి వస్తుంది, ప్రొటెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు నేను తీసుకొచ్చేసి నేను ఒక 10 మంది కూరలోకి ఇచ్చారు ఎంజాయ్ చేయాలంటే అక్కడ 100 మందిని తీసుకొచ్చి నా ఇంట పెడతాడు. అప్పుడు అందరు ఏమంటారు, అరే చింటా నా తోపురా అని అంటాడు. అంటే పైసా ఖర్చు పెడితేనే ఉంటారా? మాకు అలాంటి క్యాండిడేట్లు వద్దు. మేము అలాంటి అభ్యర్థులను మేము దగ్గర కూడా రానియము. మా పార్టీ అసలు దానికి విరుద్ధం. మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా హిందుత్వం గురించి పని చేసిన వాళ్ళు, లేకపోతే పార్టీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా దేశం గురించి పాటుపడేటోళ్ళు, ఈ సేవా భారతిలో దానిలో వీళ్ళు అన్న మేము ఇట్లా పని చేస్తాం అన్న, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని తీసుకొచ్చి మేము అభ్యర్థులుగా పెడతాం. కానీ అభ్యర్థులతో మీరు గురించి మాట్లాడుతున్నారు సార్, మీ పార్టీ లైన్ క్రాస్ చేసి మరి రాజా సింగ్ వివాదాస్పదమైనటువంటి ప్రతిసారి వ్యాఖ్యలు చేస్తుంటారు సార్. మరి తను కూడా ఒక రికగ్నైజ్డ్ పార్టీ, ఒక నేషనలైజ్డ్ పార్టీ, ఒక సెంట్రల్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాడర్, ఎమ్మెల్యే కూడా, మరి తనని ఎలా చూస్తారు మీరు? మీ యొక్క పార్టీ లైన్ అలా అంటే క్రాస్ చేయకుండా ఎవరు మాట్లాడొద్దనే రూల్ ఉంటుంది మనకు, అది ఎవరైనా సరే, లేకపోతే వెయిట్ చేస్తాం. మరి ఎన్నిసార్లు కాంట్రవర్సీ చేసినా కూడా తను ఉపేక్షించడానికి గల కారణాలు ఏమి ఉంటాయి సార్? అంటే లోపల కళలు ఏం లేవంటారా? చెప్తా. ఇప్పుడు రాజా సింగ్ అనేది ఆయన 2014 ముందు, అంతకుముందు కార్యక్రమాలు హిందుత్వం గురించి దాని గురించి పనిచేసిండు. ప్రతి దానిలో మేము కూడా సపోర్ట్ చేసినాం, మేము కూడా తిరిగినాం. ప్రతి కార్యకర్త ఆయన రోల్ మోడల్ గా తీసుకున్నాడు, ఫైట్ చేసినాడు, ఒప్పుకుంటాం, కాదనంటలే. దాని గురించి ఆయనను గుర్తించి సెంట్రల్ పార్టీ, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదున్నా కానీ సెంట్రల్ పార్టీ అరే పలానోడు జర చేస్తున్నారు రాబోయే, ఆడ గట్టోడు కావాలి, ఇక్కడ ఫైట్ చేసేటోడు కావాలని చెప్పేసి టికెట్ ఇచ్చింది. మన వాళ్ళు పేరు పెడితేనే కదా వాళ్ళు టికెట్ ఇచ్చేది. మన వాళ్ళు పేరు పెట్టారు, టికెట్ ఇచ్చినది, గెలిచిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది? థర్డ్ టైం యాక్టివ్ అంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినావు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకంటూ ఒక క్యాడర్ ఉంటుంది, నీకంటూ ఒకటి బలగం ఉంటుంది. ప్రతిసారి మనకు నాలుగే బొక్కలేదు కదా అని చెప్పేసి అంటే బీజేపీ ఏం చేస్తలే, బీజేపీ అసలు పట్టించుకుంటూనే లేదు, కిషన్ రెడ్డి ఇది చేస్తలేడు, కిషన్ రెడ్డి అది చేస్తలేడు అంటే అన్న, నా ఇంట్లో మేము 3 అన్నదమ్ములం అన్న. నేను పొలిటికల్గా తిరుగుతా, బిజినెస్ చేసుకుంటా. నా తమ్ముడు అడ్వకేటు, నా 2 తమ్ముళ్ళు అడ్వకేటు, మా అక్క హౌస్ వైఫ్. 4 దిక్కులు ఉన్నది, ఇలా 4 పనులు. నేను ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే ఏమైనా బయట స్ట్రీట్ ఫైట్లు ఏమైనా పంచాయతీలు వచ్చినా నేను డైరెక్ట్ పోయి కొట్లాడతా. నా 2వ తమ్ముడు కొట్లాడాడు. వాడు ఏదైనా ఉన్నా అంటే మన ఆఫీస్లో పోయేసి పోలీసులతోటి పేపర్ వర్క్ ఏది చేయాలో అది చేస్తాడు. ఇప్పుడు నువ్వు కొట్లాడేటో, నేను రోడ్డు మీద దిగి కొట్లాడుతున్నావు నువ్వు. అదే నువ్వు కిషన్ అన్న, ఆయన వర్క్ చేసేది ఆయన వర్క్ చేస్తాడు. అఫీషియల్ గా ఏం పనులు చేయాలి, అఫీషియల్ గా ఏం డెవలప్మెంట్ చేయాలి అవి తీసుకొని వస్తారు. ఇప్పుడు నేను కూడా కిషన్ రెడ్డి కూడా నా లెక్క తయారు కావాలంటే నువ్వు ఆయన లెక్క తయారవుతావా? నీ దగ్గర దమ్ముందా ఆయన లెక్క తయారయ్యేది? ఆయన లెక్క తయారు కావాలంటే ఏం చేస్తామంటే ఆయన ఏరియా, ఇప్పుడు అంబర్పేట ఉన్నది, అంబర్పేట ఏరియాలో పోయి తిరుగుదాం, ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంది చూపిస్తా, ఆయన చేసిన ఆడ రోడ్లు ఎట్లుంటాయి, ఆడ వాతావరణం ఎట్లుంటుంది నేను చూపిస్తా. అదే 15 సంవత్సరాల నుండి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, అదే గోషామైల్కి పోదాం, ఆడ డెవలప్మెంట్ ఏముంది? అదే ఇప్పుడు నువ్వు హోల్ సిటీని మొత్తం తిడుతున్నావు, హోల్ సిటీలో డెవలప్మెంట్ లేదు అంటావు. నువ్వు బీజేపీ క్యాడర్వి, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నీకంటూ ఒక ఫండ్ ఉంటది. ఏ పార్టీ వాడు ఉన్నా సరే ఆ పార్టీకి ఒక ఫండ్ ఉంటది. ఆ ఫండ్ ఉన్నప్పుడు నువ్వు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లున్నది, నీది నీ ఏరియాలో సమస్యలు ఎట్లున్నాయి, అది వదిలేసి ఖాళీ ఆడ ఎంఐఎమ్మోడు ఏం చేస్తాడు, తుర్కోల చోలు కృషి చేస్తుంటాడు. ఏమని, అరే తుర్కోలు ఇందులో ఇట్లా, ఇందులో అట్లా, మనం ఇట్లా చేద్దాం, ఏ పార్టీ ఉన్నా కానీ ఆ స్టీరింగ్ మన చేతులు ఉంటుంది, మనమే పీకుడాలని చెప్పేసి ఆడ తుర్కోల చోలు కృషి చేస్తుంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన కూడా తెలుగులో చోలు కృషి చేయడానికే ట్రై చేస్తున్నారు. ఈయన కూడా ఎవరు లేడు.
అర్థమైందా? ఓకే. ఇప్పుడు నన్ను నార్మల్ లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల కింద ఒక కేసు అయితే పోలీసులు తీసుకొని పోయారు. నా మనుషులు నేను పని చేస్తున్నా అని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాల కింద ఇష్యూ అది. ఓకే. నన్ను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొని వస్తే నా ఏరియాలో కర్ఫ్యూ పెట్టారు పూరలు. మొత్తం అమ్మ భయం చేసేసారు, అట్లెట్లా తీసుకోతారు అన్యాయంగా అని చెప్పేసి. ఓకే. నిన్ను పీడీ యాక్ట్ వేసినారు. ఓకే. నిన్ను పీడీ యాక్ట్ వేసి 6 నెలలు. నీ ఏరియాలో ఎందుకు బయటికి రాలే? నువ్వు ఎంతమంది నాయకులను బయటికి, కార్యకర్తలను పైకి తీసుకొచ్చినావు? ఇప్పుడు రెగ్యులర్ గా గోరక్ష ఇష్యూస్ అవుతున్నాయి అన్న. పోరలు రాత్రి 1 గంటలకు 2 గంటలకు పోతే ఎంతమంది చచ్చిపోయారు కార్యకర్తలు. నువ్వు వాళ్ళకి ఏం చేసినావు? బెయిల్ నువ్వు తీసుకొచ్చినా, ఒక్కరికి బెయిల్ తీసుకొచ్చినా అని చూపి నాకు. మళ్ళీ అదే పార్టీ, అదే మళ్ళీ కిషన్ రెడ్డి పోవాలి, మళ్ళీ కిషన్ రెడ్డి వాళ్ళ లాయర్లను పెట్టాలి, అలా టీంలో పెట్టాలి, వాళ్ళకి బెయిల్లకు పైసలు మళ్ళీ పార్టీ వేయాలి, సంఘం వేయాలి. నువ్వు గోరక్ష అని చెప్తున్నావు. రెగ్యులర్ గా పోరలు ఇప్పటికి కూడా పోతారు మా ఏరియా నుండి. ప్రతిసారి పట్టుకున్నప్పుడు నీకు 100 ఫోటోలు చూపిస్తా నీకు. ఈ మొన్న బక్రీద్ రోజు ఎన్ని ఆవులను పట్టుకున్నారు మన వాళ్ళు, అలా మీద కేసులు బుక్ అయినాయి. ఎంతమందికి బెయిల్ ఇప్పించినావు? నువ్వు ఎంతమంది క్యాడర్ని రెడీ చేసినావు? నేను రాజావేణి తప్పనంటలే. నువ్వు ప్రతిసారి కిషన్ రెడ్డి అంటే నువ్వేం చేస్తున్నావు అయ్యి? నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. ఇప్పుడు నేను అనుకో కామన్ పని, నాకు ఏం పోస్ట్ లేదు, పార్టీలో పోస్ట్ ఉంది, నా స్థాయి అంత కాదు, నేను కొట్లాడేది. ఒక ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఎన్ని చేయొచ్చు? ఇప్పుడు కేసీఆర్ నాయుడు ఎమ్మెల్యే ఉండే అప్పుడు పెద్ద ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ తీసుకొని వచ్చిండు. ఎమ్మెల్యే కదా అప్పుడు ఆయన. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కదా, నువ్వు తీసుకురావచ్చు కదా ఏరియాలో. మొత్తం ఏరియాలో నిన్న ఆపుతాడా? పార్టీ రిజైన్ చేసినావు. ప్రతిసారి ఈయన ఏం చేస్తలే అంటే ఏం చేయాలి ఇంకా? నువ్వు తీసుకురా ఫస్ట్. నువ్వు కార్యకర్తలను తీసుకురా. కార్యకర్తలకు ఏం చేసినావు చూపి. దాని ఎంతమంది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిపించినావు నీ కార్యకర్తలకు, ఎంతమందికి ఇప్పించినావు? గోరక్ష ఇలా కేసులు బుక్ అయినాయి, వాళ్ళ గురించి ఎంత ఫైట్ చేసినావు అన్న. నువ్వు కేసులు బుక్ అయినా అంటున్నా, నా రాజాబాయి మీద కేసులు బుక్ అయినా ఒప్పుకుంటా, నేను కూడా కేసులు బుక్ అవుతున్నా. ఏడన్నా పోయి దాడి చేసిందా? ఒక కేసు చూపి. ఏడన్నా పోయేసి ఏదైనా ప్రొటెస్ట్ చేసిండా? ఒక కేసు చూపి. నువ్వు ఖాళీ మైకు పట్టుకొని ఖాళీ ఇద్దరు ముచ్చట్లు ఆడిట్లా ఈడట్లా అని చెప్పి తిట్టుకుంటా నీ నోటి దూల కేసులు తప్ప నువ్వేదైనా పని చేసిన కేసులు ఉన్నాయా చెప్పు నాకు. ఓకే. మరి అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళా లేదంటే అన్ని జిల్లాలోకి వెళ్ళా బీజేపీ ఎక్కడైనా పోటీ చేస్తుందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు వస్తుంటారు, పెద్దలు ముఖ్యులంతా వచ్చి పనిచేస్తారన్న. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తను నిజంగా వచ్చి కలిసి పనిచేసేటువంటి అవకాశం, ఈ వివాదాస్పదమైనటువంటి తర్వాత గెలిచిన తర్వాత పనిచేసేటువంటి అవకాశం ఎక్కడైనా కనిపిస్తుందా మీ క్యాడర్కి? లేదంటే ఇప్పటికే చూస్తున్నాం బీజేపీ ఉన్నటువంటి లీడర్లలో అనేక జిల్లాల నుంచి కూడా ఇప్పటికే వస్తున్నారు, వాళ్ళ పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి తను కూడా యాజ్ ఏ మెంబర్గా హైదరాబాద్లో తను ఒక ఎమ్మెల్యే కాబట్టి బీజేపీకి ఉన్నటువంటి అంటే వేటు వేసిన అనుకోండి, కానీ పార్టీకి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీతో కలిసే పనిచేసేటువంటి అవకాశం ఉందా రాజాసింగ్? ఆయన వచ్చినా ఏం కాదన్న ఈడ. ఓకే. ఈడ ఆల్రెడీ బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బీజేపీలో ఉన్న కార్యకర్తలు కానీ, ఏబీపీ వాళ్ళు కానీ, సంఘం కానీ ఈడ స్ట్రాంగ్ ఉంది. ఆయన వచ్చి ఈడ పని చేసి ఈడ ఓట్లు వేసేటంత ఏం లేదు. ఉల్టా ఇప్పుడు ఆయన ఏం చేసినావు అని అంటే, నువ్వు బీసీ ఉద్యమం ఇన్ని రోజుల నుండి నడుస్తుంది, ఏ రోజు నువ్వు తీయలే దాని గురించి, ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలే. బీసీలు ధర్నాలు చేసినప్పుడు రామచందర్ అన్న కానీ కిషన్ అన్న కానీ వాళ్ళకు మద్దతు పలికిరు, నువ్వు అప్పుడు మాట్లాడలేవు. ఇప్పుడు వచ్చి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే పార్టీలో ఉన్న కార్యకర్తలను డిమోట్ చేసి వాళ్ళని అసలు పని చేయకుండా కించపరచకుండా నేను ఒక్కొనే పీకుడు అని, నేను ఒక్కొనే పార్టీకి పని చేస్తున్నా, నేను ఒక్కొనే హిందుత్వం గురించి చేస్తున్నా, ఇంకెవ్వడు లేడీగా చేసేటోడు తెలంగాణ మొత్తానికి నేను ఒక్కొనే రాజుని నేను తప్ప ఇంక ఎవ్వడు పని చేస్తలేడు అని అంటే నీకు కార్యకర్తల లిస్ట్ నేను తీస్తా. హైదరాబాద్ లోనే కార్యకర్తల లిస్ట్ తీస్తా రెగ్యులర్ గా. ఇప్పుడు కూడా నువ్వు ఖాళీ బక్రీద్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు గోరక్ష దాని గురించి మాట్లాడతావు. ఇప్పుడు బక్రీద్ అయిపోయిన తర్వాత కూడా దాదాపుగా 500-600 మంది 500-600 ఆవులను కాపాడిన కార్యకర్తలను ఇప్పుడు కూడా చూపిస్తాను నేను. ఓకే. అయినా చెప్తున్నా కదా నా పార్టీ గురించి మాట్లాడు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు ఓపెన్గా వచ్చి చేయి. నిన్ను ఎవ్వడు ఆపుతలే, నిన్ను ఎవ్వడు వచ్చి గెలుపుతలేడు, నిన్ను ఎవ్వడు వచ్చి ఇచ్చేస్తలే. నువ్వు సొంతంగా ఎన్ని సభలు పెడుతున్నావు? పోయి ఆయనను అన్న ప్రోగ్రామ్కి ఏదైనా ఇది ఉందంటే 5,000 మంది వస్తారా 10,000 మంది వస్తారా అంటే 5,000 మంది 10,000 మంది వస్తా నువ్వెందుకు? నువ్వు రా, నువ్వు వస్తారని చెప్పి వస్తారేమో. ఓకే. ఇప్పుడు ఆయన పోయేసి ఆడ నార్త్ లో ప్రచారం చేస్తాడు, అక్కడ ప్రచారం చేసినప్పుడు ఆడ ఆయన పోయేసి సపరేట్ ఈయన వస్తున్నాడని పెట్టుడు ఉండదు. ఆల్రెడీ ఆడ సత్సంగం నడుస్తుంది, రోజులు సత్సంగాలు నడుస్తాయి. దానిలో చీఫ్ గెస్ట్ గా పోతాడు, మాట్లాడతాడు. ఆడ కొన్ని లక్షల మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, వాళ్ళ ముంగట నువ్వు మాట్లాడుతావు. వీడ తెలంగాణలా, సౌత్ లా,
నాలుగేకి పని చెప్తే పని ఎవడు నమ్మడు. ఓకే. ఖాళీ వచ్చేసి భాషనిస్తే ఎవడు నమ్మడు. ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఈడ నువ్వు ఏదైనా పీకి పని చేస్తే కొట్లాడితేనే నిన్ను గుర్తిస్తారు. నువ్వు అప్పుడు 2014 ముందు నువ్వు తిరిగినావు, వచ్చినావు, రోడ్డు మీద నిలబడ్డావు కాబట్టి నీ అంటే అందరు నిలబడ్డారు, పని చేసిరు, నమ్మిర్రు, నిన్ను అధికారంలోకి తీసుకొచ్చిరు. నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేంత వరకు ప్రతి కార్యకర్త అన్న గోషామేలు ఆడుందన్న, ముషీరాబాద్ కార్యకర్తలు ఆయన గురించి పనిచేసారు, జూబ్లీహిల్స్ కార్యకర్తలు పనిచేసారు. పార్లమెంట్ హైదరాబాద్, అది సికింద్రాబాద్, నీకు మల్కాజిగిరిలో అందరు కార్యకర్తలు నీ గురించి పనిచేసారు. ఇప్పుడు ఎందుకు చేస్తలే? నువ్వు బిఫోర్ ఎలక్షన్ నువ్వు 2014 ముందు నువ్వు ఈ మాటలు మాట్లాడితే అరే అవరాబాయ్ రాజాబాయ్ లాంటి ఒకడు ఉంటే మంచిగా ఉంటది, చెయ్యాలి, పెరగాలి అని అంటావు. మళ్ళీ ఆ రోజు ఎందుకు చేయాలి? ఓకే. మరి ఇంకోసారి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకోసారి ఇంకో టర్మ్ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా బీజేపీలో? ఇప్పటికే సస్పెండ్ చేసిందనే మాట వాస్తవం, కానీ నేరుగా తను స్పీకర్ గారికి రాయకుండా బీజేపీ చీఫ్ కి లెటర్ రాయడం, లేదంటే కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం అనేది జరిగింది. నిజంగా ఇంకోసారి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రధానంగా చెప్పండి. గోషామాల్ నుంచి ఇంకొక క్యాండిడేట్ ఎవరు అంటే? గోషామ అన్న, ఇగో టికెట్ల గురించి మాట్లాడే స్థాయి మాది కాదు. ఫస్ట్ టికెట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. నేను ఆయన గురించి అంటున్నా. నువ్వు ఒక్కను ఎందుతావాది అని అంటే నువ్వు ఏం చేస్తావండి? ఇప్పుడు గోషామాయిలో నువ్వు పార్టీకి ఎమ్మెల్యే టికెట్ కి రాజీనామా చేసినావు కదా, నువ్వు జెన్యున్ క్యాండిడేట్ అయితే జూబ్లీహిల్స్కి వచ్చి గెలిచేది ఉండే. ఓకే. అది కాకుండా నువ్వు గోషామాయిల్ కాకుండా పక్కనున్న కార్వాన్లో పోయి గెలవానా నువ్వు? ఇటు పక్కనున్న కార్వాన్లో పోయి గెలు, అటు పక్కనున్న యాకుత్పురాలో పోయి గెలు, అటు పక్కనున్న చార్మినార్లో పోయి గెలు. ఆడ చేయకుండా ఉట్టి మాకొచ్చేసే ఉట్టి ఈయన్నే కిషన్ రెడ్డి అంటే ఆయన భజన ఎందుకు చేస్తున్నావు పోయి? ఆయన ఏం చేయాలో అది చేస్తుండు. నీకు పార్టీ ఉట్టినే సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్లు ఇయ్యదు కదా, ఎంత కష్టపడి ఇస్తారు? ఎంత కష్టపడితే ఎంత పని చేసి ఇస్తారు? నువ్వు చెయ్యు. ఇప్పుడు బీజేపీలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంటది అని అంటే ఒక క్యాండిడేట్ డిక్లేర్ అయిందంటే దాని తర్వాత కొన్ని రోజులు మొత్తం వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళే ఉంటారు ఈ పోస్టులలో. మా దగ్గర అట్లా ఉండరు, పని ప్రకారమే క్యాండిడేట్ ఉంటారు, దాని తగ్గట్టే నడిపిస్తుంటారు. దానికి కూడా ఒక వాతావరణం కావాలి. 2014 వరకు మేము జీరోలు ఉండే, ఒప్పుకుంటాం. 2014 వరకు మేము జీరోలు ఉండే, మేము ఫైట్ చేసినాం. అప్పుడు కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 4-5 బీజేపీ టికెట్లు వచ్చినాయి. టీడీపీ గవర్నమెంట్ రాకముందు కూడా మన బీజేపీ బాగానే ఉండేది. కానీ దాని తర్వాత ఏమవుతుందంటే మనం హిందుత్వం పరంగా మేము దీన్ని తీసుకోతుంటే కమ్యూనిస్ట్ ప్రభావం పెరిగి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మొత్తం వన్ సైడ్ చేసి వాళ్ళని పైసలు విచ్చలవిడిగా పబ్లిక్ని, అసలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పబ్లిక్లా రాజకీయం అంటే థూ అనే పరిస్థితికి తీసుకొచ్చిరంటే దానికి కారణం మెయిన్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. పబ్లిక్లో రాజకీయాలు అంటే చెత్త రాజకీయాలు అనేది తీసుకొచ్చింది, ఆ పదం వచ్చింది, దానికి రీజన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ, మొన్న బీఆర్ఎస్ పార్టీ, మొన్న 10 సంవత్సరాలు. ఓకే. ఫైనల్గా చెప్పండి అన్న, ఇప్పటికే అంటే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ క్యాండిడేట్ అభ్యర్థి, అటు బీఆర్ఎస్ నుంచి ఓసీ అభ్యర్థి మాగంటి సునీత గారు, ప్లస్ అనిల్ యాదవ్ అనే క్యాండిడేట్ బీసీ నుంచి ఫ్రమ్ కాంగ్రెస్. నిజంగా నవీన్ యాదవ్ అయితే బీసీ నుంచి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గప్పాలు కొడుతున్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే 42% ఏదైతే 34% ఇచ్చినటువంటి గతంలో తీసుకున్నటువంటి బీసీలను కూడా మోసం చేసి అది కూడా 32% తగ్గించి ప్లస్ ముస్లిం మైనారిటీ వాళ్ళకు 10% ఇచ్చేసి మొత్తం టోటల్గా 42%. మరి బీసీలు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఈ యొక్క ఫేవర్ తోటి బీసీ సామాజిక వర్గాన్ని గెలిస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ బీజేపీ పార్టీ కావచ్చు, ఎలా ఉండబోతుందన్న ఫైనల్ చెప్పండి. బీసీ రిజర్వేషన్ అంటారు అన్న. బీసీ రిజర్వేషన్కి పార్టీ ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది. ఓకే. బీజేపీ బీసీ రిజర్వేషన్కి అనుకూలంగానే ఉంటుంది. ఓకే. ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు మనము రాజ్యాంగంలో ఒక షెడ్యూల్ 9 ప్రకారము ఇంతవరకే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఎస్సీలలో ఎంతమంది ఉన్నారు అంత శాతం రిజర్వేషన్ పెట్టిరు అని అన్నారు. ఎందుకు పెట్టిరు అంత శాతం రిజర్వేషన్ అని అంటే ఎస్సీలకు కుల వృత్తులు ఏం లేవు. ఎస్సీలు ఉన్న వాళ్ళకు ఏం కుల వృత్తులు లేకుండా లాస్ట్కి లేనందుకు వాళ్ళకు లాస్ట్ పని ఏదైనా ఉంది అంటే చెప్పులు కుట్టడం, డప్పు కొట్టడము, బొందలగడ్డలలో ఉండడం, ఈ పని ఉంది. కాబట్టి అంబేద్కర్ ఏం చేసి అంటే వీళ్ళకి మొత్తానికి కూడా ఇదే రిజర్వేషన్ ఇవ్వాలి, మొత్తం ఎస్సీలకు మొత్తము ఎంతమంది ఉన్నా అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఆయన పెట్టింది. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు ఆ రిజర్వేషన్లు పెట్టినప్పుడు, దానికి అందరు ఏకీభవించారు, దాన్ని చేసారు. బీసీల విషయంకి వచ్చేసరికి 32% రిజర్వేషన్ దాని నుంచి ఆ బీసీలకి ఇంత మాత్రం రిజర్వేషన్ ఇవ్వాలి. దానిలో కేటగిరీలు ఉన్నాయి, ఏబిసిడీలు ఉన్నాయి. ఎందుకున్నాయి అని అంటే
బీసీలకు కుల వృత్తులు ఉన్నాయి. ఎస్. ఒక్కొక్క కుల వృత్తికి ఒక్కొక్క ఆదాయం ఉంటుంది. అవును. ఇప్పుడు బంగారు పని చేసేటోళ్ళు బీసీలలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం హై లెవెల్ ఉంటుంది. ఇప్పుడు చాకలి పని చేసేటోళ్ళు బీసీలు ఉంటారు, వాళ్ళ ఆదాయం లోలు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక కేటగిరీ ఇచ్చిర్రు, వీళ్ళకు ఒక కేటగిరీ ఇచ్చిర్రు. ఇప్పుడు గొల్లోళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక కేటగిరీ ఇచ్చిర్రు. అంటే వాళ్ళ కుల వృత్తుల ప్రకారం వాళ్ళకు ఆ కేటగిరీలు అప్పచెప్పినారు. ఇప్పుడు ఇదంతా నడుస్తున్నది, ఏది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నడుస్తుంది. నువ్వేం చేసినావు కాంగ్రెస్ పార్టీ, దానిలో తీసుకొచ్చి నువ్వు మైనారిటీలను ఎట్లా యాడ్ చేస్తావు, ముస్లిం మైనారిటీలను యాడ్ ఎట్లా చేసినావు. అప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చింది. వీడు బీఆర్ఎస్ వాడు ఏం చేసిండు, 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి లాస్ట్ టైం కొట్లాడితే బిల్లు పాస్ కాదు. అప్పుడు స్టేట్ లా సెంట్రల్ లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి 4% రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా లాంచ్ చేసింది, నడిపించింది. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 2 బీసీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి అన్న. 2 బీసీ రిజర్వేషన్ సీట్లు. బీసీలు అన్నప్పుడు ఎవరు వస్తారు, హిందువులలో ఉన్న వాళ్ళందరూ బీసీలలోకి వస్తారు, దీనిలో ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేసినావు, దానిలో మైనారిటీలను తీసుకొచ్చినందుకు బోరాబండ బీసీ రిజర్వేషన్, మన బీసీ బిడ్డ రావాలి కదా, ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చిండు. ఎర్రగడ్డ బీసీ రిజర్వేషన్ వచ్చింది, దాని లెవెల్ వచ్చింది ముస్లిం మహిళ డివిజన్ లా. ఇప్పుడు రిజర్వేషన్ లో అప్పుడు డివిజన్ లో రిజర్వేషన్లు ఇచ్చారు కదా, డివిజన్ లో ఇప్పుడు ఆయనకు బీసీ కోటాలో పోతే మైనారిటీకి పోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ మహిళ బీసీ మహిళకు రావాలి, అది కూడా మైనారిటీకి పోయింది. ఇప్పుడు నువ్వు ఎవరికి రిజర్వేషన్ ఇస్తున్నావు, బీసీలకు ఇస్తున్నా అని చెప్పి బీసీలను పాగాలని చేసుకుంటా నువ్వు తీసుకొస్తున్న వాళ్ళని తుర్కోలందాలు ఎందుకు చేస్తున్నావు, నువ్వు వాళ్ళని తీసేసాయి. మతపరంగా రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పారు. ఎందుకు మతపరంగా రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే, హిందుత్వాన్ని నువ్వు ఈ దేశంలో ఉన్న మెజారిటీ దాన్ని నువ్వు నమ్మక నువ్వు మతం మారినావో, లేకపోతే నువ్వు వానికి అప్పట్లో పూర్వంలో నువ్వు భయపడి ఏదో మీ వాళ్ళు కన్వర్ట్ అయ్యారో ఇంకేదో చేసారు కాబట్టి నువ్వు మొత్తానికి మా మతం వద్దన్నావు, మా ధర్మం జోలికి రాలేవు. రానప్పుడు మా దానికి సంబంధించిన రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటావు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటావు, నువ్వు అది తీసేసే పక్కన. కానీ వాళ్ళు కూడా బీసీ ఈ కిందికి వస్తారు కదా, ఎట్లా వస్తారు, కన్వర్ట్ అయితే వస్తారు. కన్వర్ట్ అయిన వాళ్ళకు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఎస్సీలకు క్రిస్టియన్ల ఎస్సీలు మాత్రమే కన్వర్ట్ అయిన వాళ్ళకు బీసీలో పోతారని ఇచ్చిండు, బీసీలో పోతారని చెప్పాడు. నువ్వు ఆల్రెడీ మైనారిటీ ఉన్నావు, నువ్వేమైనా ఎస్సీలకేం వచ్చినావా. బీసీ ఈలో ఎవరు అవుతారన్న రిజర్వేషన్లకు, ఎస్సీలలో కన్వర్ట్ అయ్యారు. ఎందుకు కన్వర్ట్ అయ్యారు, నేను చెప్తా ఎందుకు కన్వర్ట్ అయ్యారు. అరే ఈ మతం మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తలేదు, మమ్మల్ని ఇది చేస్తలేరు, మాకు ఈ మతమే వద్దు అని చెప్పినావు. మతం వద్దు అన్నందుకు సరే నువ్వు ఇప్పుడు ఏం లేనోని కదా, నీకు ఏ కులవృత్తి లేదు కాబట్టి నువ్వు నీకు మతం వద్దన్నావు కాబట్టి నిన్ను తీసుకొని బీసీఈలే ఇచ్చిరు. నువ్వు ఇప్పుడు ఎవరైతే ముస్లిం వాళ్ళందరూ ఎస్సీలా, నువ్వు కన్వర్ట్ అయ్యి పూర్వంలో మా తాత ముత్తాతలు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కత్తులు తీసుకొచ్చిన అప్పుడు మొగళ్ళు ఏం చేసారు, ఒక చేతిలో కత్తి ఒక చేతిలో ఖురాన్ పట్టుకున్నారు. అలా రే సస్తారా మీరు ఖురాన్ తీసుకుంటారా అని అన్నారు. చాలా మంది భయపడి ఏం చేసారు, ఖురాన్ తీసుకున్నారు. వాళ్ళే వెళ్ళి వాళ్ళంతా మా తాతలు ముత్తాతలు గట్టిగా ఉన్నారు కాబట్టి ఇలా మేము ఎస్సీలోనే ఉన్నా కానీ ఇలాంటికి మేము హిందువులుగానే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి నువ్వు ఇప్పుడు మాకు కూడా బీసీలో కావాలంటే మీ పూర్వీకులకు అడగండి పోయి ఎందుకు కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ కాకుండా మీరు కూడా బీసీలలో వస్తుండేనేమో. దాంట్లో అప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు, అందరు ఉన్నారు. మేము ఎప్పుడు ఏదో భయపడలే, మేము ఇచ్చేయలే మా పూర్వీకులు. మరి బీసీ ఉద్యమం కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి కథలు నడిపిస్తున్నట్టు సుప్రీం కోర్టు కొట్టేసింది, ఇటు హైకోర్టు కూడా 2-3 సార్లు కొట్టేసింది. పాత రిజర్వేషన్ పద్ధతిలోనే మీరు ఎలక్షన్ పోతే మాకు ఎటువంటి సంబంధం లేదని. ఇప్పుడు ఎలక్షన్ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా క్యాన్సల్ చేసేటువంటి పరిస్థితి. మరి నిజంగా కాంగ్రెస్ కి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా అన్న, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నెరవేర్చేటువంటి బాధ్యత ఉందా కాంగ్రెస్ కి? ఇప్పుడు కాంగ్రెస్ కున్న పరిస్థితి ఏంటంటే, ఈయన చేసిన ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏడపోయినా కానీ వీళ్ళు వస్తే కొట్టే పరిస్థితి ఉంది కాంగ్రెస్ నాయకులను. క్షేత్రస్థాయిలో కొట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు పోయి నన్ను అడగనికే, గ్రౌండ్ లెవెల్లో పోయి అడగనికే పోతే ఏం చేసినావు రాని అడుగుతారు ఫస్ట్ ఆడ. నువ్వు ఈ 2 సంవత్సరాలలో ఏం చేసినావు, నీ వల్ల మొత్తము ఏమంటారు అన్ని వచ్చే పథకాలన్నీ ఆగిపోతున్నాయి. దాంతో పాటు నీ వల్ల ల్యాండ్ మార్కెట్ మొత్తం పడిపోయింది. ఎందుకంటే నువ్వు అక్కడ ఎక్కడనో డెవలప్ చేయడానికి ఇక్కడ నువ్వు మొత్తం మార్కెట్లన్నీ పడేసినావు. ఇవన్నీ చేస్తున్నావు, ఈ చెత్త పనులు అన్ని చేస్తున్నావు. గ్రౌండ్ లెవెల్లో నీకు యూరియా కూడా నువ్వు కరెక్ట్ తీసుకొచ్చే పరిస్థితి నీ దగ్గర లేదు. ప్లస్ దానికి సంబంధించి ఏవైతే బియ్యం కానీ ఒడ్లు కానీ ఆల్రెడీ సెంట్రల్ కొనేది, ఆ కొనేటి కూడా నువ్వు సక్రమంగా కొని అమ్మిపిస్తలేవు. ఇవన్నీ పంచాయతీలతో పాటు ఏరియా మొత్తం నాశనం చేసినావు అని చెప్పి కొట్టడానికి రెడీ ఉన్నది. ఇప్పుడు ఎటు చేసి
చేసి నువ్వు ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయాలి, ఎలక్షన్సే పెట్టొద్దు అనేది నీ ఆలోచన. ఇప్పుడు నేను చెప్పినా కదా బస్సులలో ఎలక్షన్ పెట్టకుండా ఉండాలని చెప్పేసి, గ్రామ పంచాయతీలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టొద్దని నీ ఆలోచన. నువ్వు ఎప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఒకడు పోయేసి అరే ఇక్కడ ఎలక్షన్స్ పెడతలేరన్నా అని చెప్పేసి కోట్ల మొర పెట్టుకుంటే కోర్టు ఏమన్నా అరే మీరు పెడతారా లేకపోతే మేము పెట్టాలా, మేము ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పేసి జలకిస్తే అరే లే పెట్టాలి అని చెప్పేసి పెట్టింది. అంతలో ఏమైంది, మా దగ్గర మాగంటి గోపినాథ్ చచ్చిపోయిండు. దాని తర్వాత తీసుకొచ్చి అరే ఇది ఎట్లనన్నా మనం ఒక భూమి తీసుకురావాలి, ఇప్పుడు ఎట్లా తీసుకురావాలి, అరే ఇప్పుడు లాస్ట్ టైం దుబ్బాకల ఎమ్మెల్యే ఎలక్షన్ మేము గెలిచినాం, దాని తర్వాత మొత్తం జెడ్పీటీసీలలో కార్పొరేషన్లలో మేము 48 సీట్లు కొట్టినాం. అంటే ఇట్లాంటిది ఏదైనా ఉప ఎన్నిక వస్తే మేము దానిలో స్ట్రాంగ్ ఉన్నామని చూపించుకుంటే మనం ఇంకా పెద్దగా చేసేసి మార్కెట్లో మొత్తం అరే కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నది. కానీ సిటీ ఎలక్షన్స్ వేరుంటాయి, నీకు ఊర్లలో రాజకీయం వేరుంటుంది. ఇక్కడ అంటే వాళ్ళు పట్టించుకోరు, అక్కడ పోతే ఉతికి ఆరేస్తారు, బట్టలు ఉతికినట్టు ఉతికేస్తారు ఒక్కొక్కరిని. వీళ్ళు ఏదో చూపించుకొని తీసుకొని ఇక్కడ ట్రై చేస్తారు. ఇక్కడ కూడా గెలవనికే ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బు వంచాలో అంత వంచుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు అక్రమాలు చేయాలో అవన్నీ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు లాస్ట్ టైం అందరికీ తెలిసిన విషయం, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పైసలు వంచేటప్పుడు అంబులెన్స్లలో రక్షర్లలో వీటిలలో వంచి, ఇప్పుడు సేమ్ అదే పని కాంగ్రెస్ కూడా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నది. మేమేందంటే ధైర్యం జర సబర్యానా 10 రోజులు కాగానే పైసలు బయటికి వెళ్తే అప్పుడు మేము అందరం రెడీగా ఉన్నాం, ఎవ్వడేడా వంచి చక్క తీసుకొచ్చి అలా బట్టలు ఇప్పటికే రెడీగా కూర్చున్నాం, చూపిస్తాం కదా వీళ్ళు చేసే అక్రమాలు ఎట్లున్నాయి. ఆరోపణలు కాదు, నువ్వు ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే ఎలక్షన్ వేడి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే అభ్యర్థుల నామినేషన్ అయిపోయి మొత్తం కన్ఫర్మ్ అయిపోయి బయటికి వెళ్తుందా, అప్పుడు స్టార్ట్ అవుతుంది రాజకీయం. నవంబర్ 11th ఎలక్షన్స్ వస్తుంది కదా, దానికి సంసిద్ధమైన కూడా అంతా జరుగుతుంది. ఫైనల్ గా మా టీవీ ద్వారా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ నేపథ్యంలో ప్రజలకు అక్కడ ఉన్న ఓటర్స్ కి ఏం చెప్పాలనుకున్నారు ఫ్రమ్ బీజేపీ పార్టీ? జూబ్లీస్ ఓటర్లకు అందరికి ఒక విజ్ఞప్తి అన్న, మీరు చాలా మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, మనం అందరం ఇక్కడ బతకడానికి వచ్చినాం సిటీలో. ఇక్కడ మనము డ్యూటీలో పోతుంటే మన పిల్లలను పక్కదోవ పట్టించుకుంటాం, మన పిల్లలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ గాంజా బాగా నడుస్తుంది, బెల్ట్ షాపులు బాగా నడుస్తున్నాయి, రోడ్ల మీద చిల్లర రాజకీయాలు బాగా నడుస్తున్నాయి. చాలా ఈ ఏరియాలో ఎంత ఖాళీ పేరుకి జూబ్లీస్ కానీ బోరాబండలో ఎన్నైతే చెత్త కార్యక్రమాలు జరగాలో అవన్నీ జరుగుతున్నాయి. అవన్నిటి నుండి మనల్ని మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటే మాత్రం కరెక్ట్ అయిన పార్టీకి ఓటేయాలి. అలాంటి పార్టీ ఏదైనా దేశం గురించి ధర్మం గురించి పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. మీరు చూడండి, ఫస్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరినీ పోరలందరినీ కార్యకర్తలను ఎట్లా చేస్తుందంటే డబ్బు సెక్యూరిటీ ఇస్తుంది, మీకు కరెక్ట్ అయిన ఉపాధి కలిగిస్తుంది, అన్ని విషయాలలో బీజేపీ మీకు తోడుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బైపోల్ ఎలక్షన్స్ అంటేనే అటు బీజేపీకి కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్కి ఉన్నటువంటి పోటాపోటీ ఉంటుంది. కానీ ఆ చీకట్లో ఒప్పందాలు జరిగేటువంటి ఎంఐఎం పార్టీకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారంటూ కూడా ఆ బీజేపీ పార్టీ వర్గాలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో పార్టీ ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఎంఐఎంకి తగిన బుద్ధి చెప్తారంటే కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రిజర్వేషన్ పరంగా బీసీల పట్ల ఉన్నటువంటి కపట ప్రేమను వాళ్ళు చూపిస్తున్నారు. ఇచ్చేది ఉంటే ఇవ్వాల్సిందే, కానీ రేపో మాపో ఇయ్యాలో రేపు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా బైపోల్ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారు, కర్ర కాల్చి వాత పెడుతున్నారు అని చెప్పేసినటువంటి వాస్తవాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం కలిగేసేటువంటి కావచ్చు, ప్రజలకు అవసరమైన పనులను లేదంటే డెవలప్మెంట్స్ పనులను అక్కడ స్థానికేతల్లో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ పార్టీ అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బోరబండ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లేదంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ప్రజలతో అధికారులను వాళ్ళకు సొయ్యి లేపి వాళ్ళకు ఉన్నటువంటి సొయ్యిని వెలికితీసి నిద్రపోతున్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, అధికారుల దగ్గరుండి పనిచేపిస్తున్నటువంటి పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. భారతదేశం కోసం లేదంటే మతం కోసం పనిచేసేటువంటి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి పార్టీలకు మాత్రమే మీరు ఓటు వేసి గెలిపించాలి. మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు విలువ ఎక్కడ కూడా తగ్గొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, ఇది ఇవాళ ఎపిసోడ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.